connected. We'll just wait. So, okay. Hi, once again. Hi, everyone. Good morning. So, in previous class, so yesterday's class లో మనం ఏం బేసిక్స్ అయితే డిస్కస్ చేసాం కదా. సిఎస్ఎస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఓకే, సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ దట్ వీ కెన్ యూస్ ద సిఎస్ఎస్. I'll just revise once. So there are three ways, right? Inline, internal, and external. Inline అంటే ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్ ఉంది. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది అనుకోండి. ఇక్కడ మనకు సమ్ డేటా. ఓకే, ఆల్వేస్ వీ నీడ్ టు యూస్ ద HTML attributes inside the opening tag, right? సో ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే, ఓకే, ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, ఇక్కడ మనం స్టైల్ అట్రిబ్యూట్ అయితే యూస్ చేసుకొని మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అయితే యాడ్ చేస్తాం, రైట్? సో దీన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే అంటాం. అండ్ వాట్ ఈస్ ఇంటర్నల్ సిఎస్ఎస్? సో మనకు బేసికల్ గా హెడ్ సెక్షన్ ఉంటుంది. ఇన్సైడ్ ద హెడ్ సెక్షన్ ఓకే, ఇన్సైడ్ ద హెడర్ సెక్షన్, ఇట్స్ నాట్ హెడ్ సెక్షన్. సో ఈ హెడ్ సెక్షన్ లో మనం ఏం చేస్తాము, ఇక్కడ మనకు చాలా ప్రాపర్టీస్ అయితే ఉంటాయి కదా, లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ విల్ బి. ఇక్కడ మనం స్టైల్ ఎలిమెంట్ అయితే యూస్ చేసుకుంటాం. ఆల్రైట్, స్టైల్ ఎలిమెంట్ యూస్ చేసుకుని ఇక్కడ మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అయితే యాడ్ చేస్తాం, రైట్? సో దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే అంటాం. రైట్, సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి? విత్ ఇన్ ద HTML ఎలిమెంట్ లో ఓపెనింగ్ ట్యాగ్ లో మనం స్టైల్ యాట్రిబ్యూట్ యూస్ చేసుకొని యాడ్ చేస్తాము. అదే ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే హెడ్ ఎలిమెంట్ లోపల మనము స్టైల్ ఎలిమెంట్ దెర్ ఈస్ ఎ న్యూ ఎలిమెంట్ కాల్డ్ స్టైల్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ యూస్ చేసుకొని మనమైతే సిఎస్ఎస్ అప్లై చేస్తాం. అదే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అయితే ఎలాగా? సేమ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వీ విల్ రైట్ ద సిఎస్ఎస్ ఇన్ సెపరేట్ ఫైల్. సేమ్ హెడర్ సెక్షన్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం లింక్ చేస్తాం అనమాట. సో దీనికి సెపరేట్ గా ఉంటాయి. అండ్ హియర్ వీ విల్ లింక్ ద రిలేషన్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ and reference h reference equals to ఓకే. సో ఇలా అయితే మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అయితే మెన్షన్ చేస్తాం అనమాట. సో సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ యొక్క పాత్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం, రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్ అని రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ రిమెంబర్, from now all the classes I will be using the external CSS so that it will be easy for us to segregate the files, separate files. HTML వచ్చేసి సెపరేట్ గా ఉంటుంది, CSS వచ్చేసి సెపరేట్ గా పెడతాం. So it will be easy for us to easily modify the data or else reuse the same CSS styles. Okay, na? And we have seen the class and ID differences. ఓకే, సో టుడే వచ్చేసరికి ఈరోజు ఏంటంటే మనం ఫాంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ చూద్దాం, అన్ని టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్ని చూద్దాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ దెన్ విల్ గో ఫర్ ద బ్యాక్గ్రౌండ్స్. ఓకే, దెన్ విల్ గో ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. ఓకే, let us just write a simple as usual today's about okay. Okay. So I'll just create an order list here, an order list. Okay, here I will take the li and I'll just copy this. And another list.
I'll just copy this and paste it here. Okay. I just created a simple unordered list. Let's go back here. Okay. And take the header as well. Where is this header? సో ఇక్కడ నేను h4 తీసుకొని జస్ట్ యాడ్ దిస్ హెడర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ శాంపిల్ డేటా. ఓకే, దిస్ ఈజ్ అవర్ శాంపిల్ డేటా. సో ఇప్పుడు మనం ఫాంట్స్ అవన్నీ టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అని 1 by 1 అయితే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the properties of text. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? we need to create the relation for the external file, right? సో అందుకని header section లో I'll just add the comment here. Link or import CSS file. సో మనం హెడ్ సెక్షన్ లో మనం అయితే లింక్ చేయాలన్నమాట. ఏ ట్యాగ్ యూస్ చేసుకొని? లింక్ ఎలిమెంట్ యూస్ చేసుకొని. సో ఇక్కడ మనకు index.css, link index.css. సో మనం సిఎస్ఎస్ కాబట్టి ఏం చేస్తాం? సిఎస్ఎస్ అని ఎక్స్టెన్షన్ అయితే ఇస్తాం అనమాట. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ జస్ట్ అసైన్ ద క్లాస్ నేమ్స్ టు దిస్. క్లాస్ నేమ్ ఈక్వల్స్ టు news1. ఇక్కడ మనం మల్టిపుల్ ఇవ్వచ్చు. న్యూస్ ఐటమ్. ఓకే, అండ్ I'll give item 1. I'll just do an item. Similarly, I just need to copy paste an item. ఓకే, దీనికి కూడా సేమ్ అలాగే మెన్షన్ చేస్తాను. అండ్ item 3, item 4. ఓకే, సో జస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే క్లాస్ నేమ్ అయితే మెన్షన్ చేశాను. క్లాస్ నేమ్స్ వచ్చేసి మల్టిపుల్ క్లాస్ నేమ్స్ మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ స్పేస్ ఇచ్చాము కాబట్టి ఆ ఎన్ ఐటమ్ అనేది ఒక నేమ్, item 1 అనేది ఇంకొక నేమ్. సో మల్టిపుల్ నేమ్స్ మనము ప్రతి ఒక్క యాట్రిబ్యూట్ కి ఇచ్చుకోవచ్చు, ఇలా ఇవ్వచ్చు అనమాట. సో దీనికి ఏం చేస్తానంటే క్లాస్ ఈక్వల్స్ టు ఎన్ హెడర్ ఇలా మెన్షన్ చేస్తాను. మీ ఇష్టం ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఎన్ హెడర్. I'll just make sure that it's also having the family class. ఓకే, ఎన్ హెడర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనము మ్యానిపులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద ప్రాపర్టీ. సో మనం క్లాస్ కాబట్టి ఏం చేయాలి? వి జస్ట్ నీడ్ టు యూజ్ ద డాట్, రైట్? మనం డాట్ అయితే యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see how can we change the color of this. Okay, how can we change the color of this? సో బేసికల్ గా మనం కలర్ చేంజ్ చేయాలంటే there is a property called color. ఓకే, there is a property called color. సో ఈ కలర్ కి ఏంటంటే మనకు డిఫరెంట్ వేస్ లో మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, కలర్ వచ్చేసి మనం డిఫరెంట్ వేస్ లో మెన్షన్ చేయొచ్చు. మీరేం చేయాలంటే జస్ట్ సర్చ్ కలర్ కోడ్స్ ఆర్ కలర్ పికర్. జస్ట్ మీరు కలర్ పికర్ అని సెర్చ్ చేసినా డైరెక్ట్ గా మీకు గూగుల్లోనే వస్తుంది కలర్ పికర్. ఓకే, కలర్ పికర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కలర్ పికర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఆర్జీబీ ఉంది, ఓకే, సిఎంఐసి ఉంది, హెచ్ఎస్వి ఉంది, అండ్ హెచ్ఎస్ఎల్ ఉంది. సో ఇలా మనం ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హెక్సాడెసిమల్ కోడ్ ఉంది. సో మనకేంటంటే డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం కలర్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ ఏం చేస్తామంటే కలర్ వచ్చేసి, సో ఇక్కడ రెడ్ ఉంది కదా, సో కలర్ వచ్చేసి మనం ఏం చేస్తాము హెక్సాడెసిమల్ అయితే మెన్షన్ చేస్తాం ఎక్కువగా. ఎందుకంటే అన్ని బ్రౌజర్స్ లో స్టాండర్డ్ గా కలర్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి హెక్సాడెసిమల్ అయితే మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మెన్షన్ చేస్తే దెన్ యూ కెన్ సీ. ఓకే, ఇది హెక్సాడెసిమల్. మనం ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ యూ కెన్ పిక్ దట్ కలర్ ఫ్రమ్ సమ్వేర్ హియర్. ఓకే, నేను జస్ట్
ఈ పర్టికులర్ కలర్ కావాలనుకుంటే I just need to copy this hexadecimal code and I need to mention it here. Okay, now you can see the color of this. You can see మనం ఇలా హెక్సాడెసిమల్ అయిన తీసుకోవచ్చు, లేదంటే ఆర్జీబీ కలర్ అయిన తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్, ఓకే, గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లెట్ us take the light green itself. అండ్ ఇది ఆర్జీబీ కలర్ కదా, మనం ఇది కాపీ చేసుకొని మనం ఏంటంటే వీ కెన్ యూజ్ దిస్ కలర్. సో కలర్ ఎక్కడైనా సరే మనం కలర్స్ యూస్ చేసేటప్పుడు ఆర్జీబీ, ఓకే, ఎక్కడైనా సరే మనం కంప్లీట్ HTML లో కలర్స్ ఎక్కడైతే యూస్ చేస్తామో అక్కడ మనం ఏంటంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అయితే యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మాడిఫై దిస్. ఓకే, సో మీకు కావాలంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా ఈ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి మనకు డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తాయి డిఫరెంట్ కలర్స్. ఓకే, యూ కెన్ సీ. సో ఇలా మనం డిఫరెంట్ ఫార్మాట్స్ లో కలర్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్కువగా ప్రిఫరబుల్ లాంగ్వేజెస్ హెక్సాడెసిమల్ నెంబర్. ప్రొడక్షన్స్ లో మనం రియల్ టైమ్ లో ఏంటంటే హెక్సాడెసిమల్ నెంబర్స్ యూస్ చేస్తాం. ఓకే, మీకు వాల్యూస్ గుర్తుంటే మనం జస్ట్ నేర్చుకోవడానికి ఈ నేమ్ అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ హెక్సాడెసిమల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్. ఎందుకంటే వాల్యూస్ ఈ నేమ్స్ యూస్ చేసుకుంటే మనకు బ్రౌజర్ టు బ్రౌజర్ ఏంటంటే కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ హెక్సాడెసిమల్ నెంబర్ ఉందనుకోండి, అన్ని బ్రౌజర్స్ లో సేమ్ కలర్ కన్సిస్టెంట్ గా కనిపిస్తుంది. సో అందుకనే కలర్ హెక్సాడెసిమల్ కోడ్ అయితే యూస్ చేయాలి. ఓకేనా, క్లియర్? కలర్ క్లియర్ అయిందా? దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద కలర్ ప్రాపర్టీ. సో కలర్ అనేది సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీ, అండ్ ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో అది వాల్యూ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ దిస్ సింటాక్స్. ఓకే, ఇది వచ్చేసి దీని ఏమంటాం మనము, వాట్ ఇస్ దిస్? దిస్ ఈస్ HTML సెలెక్టర్, రైట్? సో సెలెక్టర్స్ మనకేంటి డిఫరెంట్ వేస్ లో యూస్ చేసుకోవచ్చు. సెలెక్టర్ మనం HTML ఎలిమెంట్ నేమ్ అయినా యూస్ చేసుకోవచ్చు, క్లాస్ నేమ్ అయినా యూస్ చేసుకోవచ్చు, అండ్ మనం ఏంటి ఐడి నేమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఈ 3 వేస్ లో మనం సెలెక్టర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో క్లాస్ అయితే డాట్, ఐడి అయితే హ్యాష్, అదే మనం HTML ఎలిమెంట్ నేమ్ అయితే దేర్ ఇస్ నో నీడ్ టు రిప్రజెంట్ ఎనీ అదర్ థింగ్. గాట్ ఇట్? కలర్ అయితే ఇలా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద సింపుల్ కలర్ ప్రాపర్టీ. ఓకే, నౌ లెట్ us see an item, న్యూస్ ఐటమ్. సో న్యూస్ ఐటమ్ ఉంది కదా, నేను కంప్లీట్ న్యూస్ ఐటమ్ కి వాట్ ఐ విల్ డూ ఇస్, ఓకే, నౌ లెట్ us see the property. ఓకే, ఇక్కడ H4 కాకుండా నేనేం తీసుకుంటానంటే I'll just take it as a paragraph tag. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ గా తీసుకున్నాను. సో ఇక్కడ I will just comment this, I'll just enable the color just for your understanding. సో ఇక్కడ మనకు దీని యొక్క ఫాంట్, ఓకే, సో దీన్ని మనం బోల్డ్ లో చేయాలి. ఓకే, బోల్డ్ లో చేయాలి. ఎలా చేయొచ్చు? HTML తో అయితే చేయొచ్చు, బీ ట్యాగ్ యూస్ చేసుకుని లేదా స్ట్రాంగ్ ఎలిమెంట్ యూస్ చేసుకుని ఈ 2 ఎలిమెంట్స్ తో చేయొచ్చు. బట్ హౌ కెన్ వి డూ దట్ హియర్? దేర్ ఇస్ ఎ ప్రాపర్టీ కాల్డ్ ఫాంట్ వెయిట్. ఓకేనా, సో ఫాంట్ వెయిట్ ఇక్కడ మనం బోల్డ్ అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, దేర్ ఆర్ టూ లెవెల్స్ ఆఫ్ బోల్డ్ అండ్ బోల్డర్. ఓకే, రిమెంబర్ దిస్ ఫాంట్ వెయిట్. సో ఫాంట్ వెయిట్ అంటే ఏంటి? మనం ఫాంట్ యొక్క థిక్నెస్ ని ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటామో అది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, బోల్డర్ గా. ఓకే, బోల్డ్ ఆర్ బోల్డర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మెన్షన్ చేయొచ్చు. సో ఆర్ఎల్స్ వి కెన్ మెన్షన్, ఆర్ఎల్స్ నాట్ ఓన్లీ ఫాంట్ బోల్డ్. సో మనం ఏంటంటే ఫాంట్ వెయిట్ వచ్చేసరికి 500 అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. 500. ఓకే, ఈ వాల్యూస్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ మెన్షన్ చేసుకుంటే సో బోల్డ్ లెవెల్ యొక్క వాల్యూ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. 600 మెన్షన్ చేసుకుంటే ఇట్ విల్ బి లిటిల్ బిట్ బోల్డ్. అదే 900 మెన్షన్ చేసుకుంటే ఎక్స్ట్రా బోల్డ్. సో ఇలా మనం వాల్యూ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే we can mention the name as well, bold or bolder. Bold అయితే first level of bold, this is the maximum boldness of the
టెక్స్ట్. ఓకేనా? సో ఇలా మనం మాడిఫై చేసుకోవచ్చు ఫాంట్ వెయిట్ ని. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు నో అస్ దెర్ ఇస్ వన్ మోర్. మనం సేమ్ ఇప్పుడు బోల్డ్ ఎలా అయితే చేసామో మనం వీటన్నిటిని మనము ఇటాలిక్ లో చేయాలి. ఓకే, నార్మల్ గా HTML లో మనము ఐ ఎలిమెంట్ అయినా లేదంటే ఎంఫసిస్ ఎలిమెంట్ అయినా యూస్ చేస్తుంటాం, రైట్? సో ఇక్కడ మనకి ఏంటంటే ఫాంట్ స్టైల్, ఫాంట్ స్టైల్, ఫాంట్ స్టైల్ ఇటాలిక్. ఓకే, ఫాంట్ స్టైల్ ఇటాలిక్. సో మనం ఎప్పుడైతే ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అని మెన్షన్ చేసామో దెన్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇటాలిక్, రైట్? There is one more property called oblique. Okay, oblique is also an italic only, but there will be a little bit difference between italic and oblique. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐటమ్ 1 ఉంది కదా, ఐటమ్ డాట్ ఐటమ్ 1. ఓకే, ఫాంట్ స్టైల్ ఇటాలిక్. ఓకే, ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ దేర్ విల్ బి ఎక్స్ట్రా కర్వ్ ఫర్ ద ఆబ్లిక్. సో దీనికి డిఫరెన్స్ ఎక్కువ కనిపించదు, బట్ మనం ఇన్ డెప్త్ గా వెళ్తే దెన్ దేర్ విల్ బి లిటిల్ బిట్ లెస్ కర్వ్ ఫర్ ద ఇటాలిక్. ఆబ్లిక్ అంటే ఎక్స్ట్రా కర్వ్ అయితే ఉంటుంది. అర్థమైందా? దట్ ఈస్ ఓన్లీ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇటాలిక్ అండ్ ఆబ్లిక్. ఓకే, టెక్స్ట్ wrap, అర్థమైందా? ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ వెయిట్ మనం HTML ఎలిమెంట్స్ యూస్ చేసుకోకుండా సెపరేట్ గా మనం డైరెక్ట్ గా CSS లో మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? కెన్ ఐ ప్రొసీడ్ ఫర్దర్? ఓకే, సూపర్. సో మనకు నెక్స్ట్ ఎలిమెంట్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే ఫాంట్ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి ఫాంట్ ఫ్యామిలీ మార్చాలనుకుంటున్నాను. ఓకే, ఐటమ్ 3. నౌ వాట్ ఐ విల్ డూ, డాట్ ఐటమ్ 3. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడ చూడండి మనకు చాలా ఫాంట్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. ఓకేనా? మనం ఏ ఫాంట్ ఫ్యామిలీ కావాలో ఆ ఫాంట్ ఫ్యామిలీ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఫాంట్ ఫ్యామిలీస్ ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఒకవేళ బ్రౌజర్ కనుక ఈ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీని సపోర్ట్ చేయకుండా ఇట్ విల్ గో టు ద సెకండ్ ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, అందుకని మనం మల్టిపుల్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు కాబట్టి చూడండి ఇప్పుడు ఇది సపోర్ట్ అవ్వలేదు, లూసిడా సాన్స్ అనేది సపోర్ట్ అవ్వలేదు. సో వాట్ వి విల్ డూ ఇస్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, అండ్ లూసిడా రెగ్యులర్. లూసిడా రెగ్యులర్ కూడా సపోర్ట్ అవ్వలేదు. సో ఇట్ మైట్ బి దిస్. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి మనకు. Times New Roman, or else you can just search HTML font family. సో మనకు డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. CSS font, MDN. ఆల్వేస్ గో టు ద MDN docs. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా సరే HTML, CSS, JavaScript, go to the MDN documentation. Okay, just search this. I'll just send you this in the chat box. MDN is the official documentations for HTML, CSS, JavaScript. Okay, I sent that. సో ఇక్కడ చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ అప్లై దిస్, ఓకే, లెట్స్ సీ గిల్ సైన్స్ ఉంది. సో ఇఫ్ ఐ జస్ట్ అప్లై దిస్, నౌ ఐ కెన్ సీ ద ఫాంట్ ఫ్యామిలీ. సో ఇక్కడ మనం డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. ఆ ఫాంట్ ఫ్యామిలీస్ అన్ని మనం ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫాల్ బ్యాక్ అనమాట. ఒకవేళ మనం గిల్ సైన్స్ కనుక వర్క్ అవ్వకుంటే ఇట్ విల్ ఫాల్ బ్యాక్ టు ద సాన్స్ సెరిఫ్. ఓకే,
సో దట్ ఈస్ హౌ వీ కెన్ అప్లై ద ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ సైజ్. ఓకే, మనం ఏంటి HTML అయితే స్మాల్ అండ్ బిగ్గర్ అని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అండ్ హెడర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పటి వరకు అయితే డిఫరెంట్ ఫాంట్స్ హెడర్స్ ని వాటిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు CSS లో దెర్ ఇస్ ఏ attribute called font size. ఓకే, ఫాంట్ సైజ్. సో ఈ ఫాంట్ సైజ్ ఏంటంటే ఎన్ని పిక్సెల్ మనం మెన్షన్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇట్ యాస్ 20 పిక్సెల్. ఓకే, నౌ యూ కెన్ సీ ఇట్ ఈస్ 20 పిక్సెల్. ఓకేనా, ఇది 20 పిక్సెల్ అనమాట. లేదు నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి, దెన్ ఇట్ విల్ బి 25 పిక్సెల్. నౌ యూ కెన్ సీ it become 25 pixel. So like this, we can change the font size. How many pixel that we want, we can modify it. Basically, మనం హెడర్స్ ఏంటంటే మాక్సిమం 18 పిక్సెల్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా, హెడర్స్ ప్రాక్టికల్ గా ప్రొడక్షన్ అప్లికేషన్ ఏ అప్లికేషన్స్ లో అయినా ఎక్కువగా మనము 18 పిక్సెల్ రెఫర్ చేస్తాం. ఓకే, నార్మల్ మెయిన్ కంటెంట్ అంతా మనము ఫాంట్ సైజ్ వచ్చేసరికి 14 పిక్సెల్ అయితే మెన్షన్ చేస్తాం. 14 పిక్సెల్. ఓకే, 14 పిక్సెల్. అదే మనం సబ్ హెడింగ్స్ ఏమైనా ఉంటే వాటిని 16 పిక్సెల్ లో మెన్షన్ చేస్తాం. మనకు 3 లెవెల్స్ ఆఫ్ ఫాంట్ సైజెస్ అయితే రియల్ టైమ్ లో యూస్ చేస్తాం. బట్ ఇట్స్ అప్ టు యూ, ఏది ఎక్కడ ఎలా మెన్షన్ చేయాలో అది మన డిజైన్ ని బేస్ చేస్తూ ఉంటుంది. బట్ కన్సిస్టెన్సీ కోసం మనము 3 లెవెల్ ఆర్ 4 లెవెల్స్ ఆఫ్ ఫాంట్ సైజెస్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఫాంట్ సైజ్ అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? నెంబర్ ప్లస్ పిక్సెల్. How many pixel that you want the font size, that we can specify here. Okay, and font weight, font size. Okay, let's see the other properties. Okay, item 4 I need to manipulate. Item 4 dot item 4. Okay, item 4 ని నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. ఓకే, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. ఓకేనా, టెక్స్ట్ డెకరేషన్ అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాంట్ ఆర్ టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీ. సో మనం అండర్లైన్ చేయాలంటే దెన్ వీ కెన్ యూస్ దిస్ అండర్లైన్. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ we must have different properties here. And set underline. ఓకే, సో టెక్స్ట్ డెకరేషన్ మనం అండర్లైన్ మెన్షన్ చేసుకుంటే ఇట్ విల్ బి ద అండర్లైన్. మనం నార్మల్ గా HTML లో కూడా ఒక ఎలిమెంట్ ఉంది కదా, సో ఆ ఎలిమెంట్ యూస్ చేసుకుని కూడా మనము అండర్లైన్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే మనం టెక్స్ట్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ item 2 డాట్ item 2 టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, టెక్స్ట్ హైఫన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, మనం ఈ సెకండ్ ఐటమ్ ని కంప్లీట్ గా అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, దెన్ వాట్ వీ కెన్ డూ ఇస్ I'll just give upper case. I can see everything become in the upper letters, uppercase characters, right? Uppercase characters. అర్థమైందా? సో ఇలా మనం అప్పర్ కేస్ గా, లేదంటే మనం కంప్లీట్ క్యారెక్టర్స్ ని లోవర్ కేస్ గా మార్చుకోవాలనుకున్నా వీ కెన్ జస్ట్ మాడిఫై ఇట్ టు ద లోవర్ కేస్. ఓకే, లోవర్ కేస్. యూ కెన్ సీ ఆల్ ద క్యారెక్టర్స్ బికమ్ లోవర్ కేస్ నౌ. సో మనం ఇలా టెక్స్ట్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీ కెన్ manipulate the text. Got it? Is it clear? Upper case, lower case. ఓకే, లేదంటే మనం జస్ట్ క్యాపిటలైజ్ చేసామనుకోండి, క్యాపిటలైజ్. సో ఎవ్రీ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ చూసుకుంటే క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్క వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకేమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? అప్పర్ కేస్, లోవర్ కేస్ అండ్ క్యాపిటలైజ్ ఏదైనా మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇస్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అర్థమైందా? క్లియర్? ఓకే,
Now let's move forward with the there is one more thing called word spacing. So for example, word to word మనకి ఎంత స్పేస్ కావాలో కూడా మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి. నో ఐ కెన్ సీ ప్రతి ఒక్క వర్డ్ కి 20 పిక్సెల్ గ్యాప్ అయితే ఉంటుంది. ఓకేనా? వర్డ్ స్పేసింగ్, word to word how much space that you want, we can mention it. Word hyphen spacing and how much pixel that you want, we can mention it here. Okay. So for example, నేను ఇక్కడ 10 మెన్షన్ చేసుకోను. 10 మెన్షన్ చేస్తే it will be like this. Okay. లేదు, if I want to reduce it more, I can make it to 5 pixel. 5 pixel. You can see every word కి మనకు 5 పిక్సెల్ గ్యాప్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో ఇలా మనం డిఫరెంట్ గా మనము వర్డ్ టు వర్డ్ గ్యాప్ అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ మోర్ ప్రాపర్టీ విచ్ వీ విల్ యూస్ ఫర్ ద which we will use to give the space between each and every word. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ అలైన్మెంట్. ఇప్పుడు చూసుకుంటే మనకు అన్ని లెఫ్ట్ నుంచి ఇలా అలైన్ అయింది కదా. లేదు, మనకు ఈ పర్టికులర్ ఎలిమెంట్ మాత్రమే, ఓకే, లేదంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం మనకు సెంటర్ లో కావాలి, లేదంటే సెకండ్ ఎలిమెంట్ మాత్రమే సెంటర్ లో కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్ ఎల్స్ లెట్స్ టేక్ దిస్ హెడర్. ఓకే, నేను ఇక్కడ హెడర్కి వెళ్ళేసి దేర్ ఇస్ ఏ ప్రాపర్టీ కాల్ టెక్స్ట్ అలైన్. సో మనం ఇక్కడ ఇవ్వచ్చు సెంటర్. నౌ యూ కెన్ సీ ఇట్ కేమ్ టు సెంటర్, రైట్? మనం సెంటర్ లో కావాలంటే సెంటర్, లేదు మనకు కంప్లీట్ గా రైట్ సైడ్ కావాలనుకోండి, సో దెన్ వీ కెన్ మెన్షన్ హియర్, జస్ట్ మెన్షన్ హియర్ సెంటర్, రైట్ ఆర్ లెఫ్ట్. సో ఈ 3 పారామీటర్స్ అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ కి కావాలనుకుంటే ఐ జస్ట్ మెన్షన్ రైట్, ఇట్ వెంట్ టు రైట్ సైడ్. ఓకేనా? లేదు నాకు లెఫ్ట్ సైడ్ లో కావాలనుకుంటే ఐ జస్ట్ మెన్షన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే. సో మనం ఏ పొజిషన్ కావాలో దాన్ని మెన్షన్ చేయడానికి టెక్స్ట్ అలైన్ అయితే యూస్ చేస్తాం. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద అలైన్మెంట్ ఆఫ్ ద టెక్స్ట్ హారిజాంటల్లీ. ఓకే, హారిజాంటల్ గా టెక్స్ట్ ని అలైన్ చేయడానికి టెక్స్ట్ అలైన్ అయితే మనం యూస్ చేస్తాం అన్నమాట. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? అండ్ వాట్ ఎల్స్ దట్ యూ వాంట్ టు టెల్ యూ? టెక్స్ట్ wrap ఉంది, బట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ లేటర్. టెక్స్ట్ okay, basically there is one more property, something is coming into my mind. So text orientation. Okay, I'll tell you about this. Text orientation. Text orient or I-A-N-T-A-N. So basically ఇది ఎందుకంటే, సో హారిజాంటల్ గా వర్టికల్ గా మనం ఏంటంటే టెక్స్ట్ ని డిఫరెంట్ మోడ్స్ లో రాయొచ్చు. సో బేసికల్లీ వాట్ ఇట్ విల్ డూ ఇస్, so it specifies the orientation of the text element. It can be used to create vertical text or to control the direction of text in the language. I'll remove everything. Simple words lo rayalante orientation of the text characters in vertical writing modes. Okay. Oh. Okay. Let us see an example so that you will understand it. Okay. Let us see an example. So first of all, మనం ఏంటంటే writing mode. Writing mode we will mention vertical RL. Okay. Or else we can mention other properties. Let's see the vertical RL. And here I will mention the text orientation. Text orientation to be upright. And when I say this, you can see. So ఇలా మనం మ్యానిపులేట్ చేయాలంటే
we can manipulate it. International. So first line, first word అయితే ఇలా వస్తుంది, సెకండ్ word అయితే ఇలా వస్తుంది. క్రికెట్ IPL 2022 అండ్ ఇంటర్నేషనల్. ఓకే, అప్ రైట్. లేదు మనకు సైడ్ కావాలంటే ఓకే సైడ్ వేస్, ఇలా మనకు సైడ్ వేస్ లో వస్తుంది. ఓకే, RL సో up left, upright, సో ఇది ఎందుకంటే మనం ఇలా ఓరియంటేషన్ ఇలా డిఫరెంట్ గా మార్చడానికి మనం ఇది యూస్ చేస్తాం అనమాట. సో లెట్స్ సీ ద అదర్ ప్రాపర్టీస్ దట్ we have upright, side right, unset, sideways, side right. If I give the side right, sideways right, left is not there, I guess. Yeah. So ఇలా మనం manipulate చేయొచ్చు. RL, it will be RL. Okay, writing mode, we can specify. I'm not sure horizontal. Right. So horizontal గా మెన్షన్ చేస్తే there won't be any much difference, but మనం vertical గా అయితే you can modify to, here we have majorly two, sideways ఒకటి and upright. సో ఈ రెండు అయితే మనం మాడిఫై చేసుకోవచ్చు. upright, upright అయితే ఇలా వస్తుంది మనకు. అది సైడ్ వేస్ అయితే ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ద సైడ్. ఓకే, వర్టికల్ గా మనం టెక్స్ట్ ని రొటేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫర్ నౌ I'll just comment this. Later you can use. సో ఇప్పుడైతే మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆర్ యూస్ఫుల్ ప్రాపర్టీ అయితే చూద్దాం. దట్ ఈస్ కాల్డ్ అస్ టెక్స్ట్ షాడో. ఓకే, టెక్స్ట్ షాడో. సో బేసికల్లీ టెక్స్ట్ షాడో అంటే ఏంటంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ కి మనము బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ గా షాడో SHADOW బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ గా కొంచెం అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఓకే టాప్ లో ఎంత ఉండాలి, ఏ ఓరియంటేషన్ లో మనకి ఎలా ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో 2 pixel, let us mention 2 pixel, 5 pixel, ఇక్కడ. ఓకే, సో టెక్స్ట్ ఓరియంటేషన్. సో ఇది ఎందుకు ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ లా కొంచెం వచ్చింది కదా. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో. ఓకేనా, సో టెక్స్ట్ షాడో గురించి దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్. సో ఇక్కడ మనం డిఫరెంట్ కలర్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ కలర్స్ అయితే మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తుంటే మనకు ఈ ప్రాపర్టీస్ ఏంటి అంటే, సో టెక్స్ట్ షాడోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆఫ్సెట్ ఎక్స్ ఉంటుంది, ఆఫ్సెట్ ఎక్స్, అండ్ దెన్ ఆఫ్సెట్ వై, అండ్ దెన్ మనకు బ్లర్ రేడియస్ అండ్ కలర్. సో ఈ ప్రాపర్టీస్ అయితే మనకు ఉంటాయి. సో ఈ 2 pixel అనేది ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ 10 pixel ఇచ్చాను అనుకోండి, దెన్ యూ కెన్ సీ ఇట్ మూవ్ టు రైట్ సైడ్, అంటే హారిజాంటల్ గా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ హియర్ 20 pixel, దెన్ యూ కెన్ సీ 20 pixel ఇటు మూవ్ అయింది. ఓకే, వర్టికల్ గా మనము ఈ బ్యాక్గ్రౌండ్ షాడోని, ఈ టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ షాడోని మనం మూవ్ చేయాలనుకోండి. సో ఇక్కడ మనకు సెకండ్ ప్రాపర్టీ ఉంది కదా 2 pixel అని. సో దీన్ని యూస్ చేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రైట్ సైడ్ కి మూవ్ అవ్వడానికి ప్లస్ వాల్యూస్ ఇస్తాము, అదే మనం మైనస్ వాల్యూ ఇచ్చామనుకోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనకు హారిజాంటల్ వర్టికల్ గా మూవ్ అవ్వాలనుకుంటే వై యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు అనుకోండి. ఓకే, ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్, వర్టికల్ అంటే వై యాక్సిస్, రైట్.
సో వర్టికల్ గా మూవ్ అవ్వాలంటే ఇక్కడ నేను 30 పిక్సెల్ ఇస్తాను. ఓకే, 30 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, చూడండి కిందికి వస్తుంది. ప్లస్ వాల్యూస్ ఇస్తే కిందికి వస్తుంది, రైట్? అదే మనకు పైకి వెళ్ళాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ టు గో అప్ సైడ్, దెన్ వీ విల్ గివ్ ద మైనస్ వాల్యూ. దెన్ వీ విల్ గివ్ ద మైనస్ వాల్యూ. నౌ యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ విజిబుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇది బ్లర్ అన్నమాట. ఎంత బ్లర్ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 పిక్సెల్ ఇస్తే ఇట్ విల్ బి మచ్ సేమ్ యాజ్ ద సేమ్ టెక్స్ట్. సో మనకు ఎంత బ్లర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇది బ్లర్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 పిక్సెల్ ఇస్తే యూ కెన్ సీ ఇట్ బ్లర్డ్ ఎ లాట్, రైట్? సో ఐ జస్ట్ గివ్ 3 పిక్సెల్. ఓకే, హియర్ దీన్ని ప్రాపర్ గా అలైన్ చేయడానికి ఐ జస్ట్ గివ్ 3 పిక్సెల్ ఎక్స్ యాక్సిస్. ఓకే, 3 పిక్సెల్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ కూడా నేనేం చేస్తానంటే 4 పిక్సెల్ అయితే ఇస్తాను. ఓకే, 4 పిక్సెల్ అయితే ఇస్తాను. నౌ యూ కెన్ సీ ఇట్ కేమ్ లిటిల్ బిట్ better now. Let's give 5 pixel. This will be the 4 pixel, 5 pixel. Okay, blur వచ్చేసి 5 pixel ఇవ్వండి. That will be much better. Alright, it will be much better. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ షాడోగా మనకు బ్యాక్గ్రౌండ్ షాడోగా కనిపిస్తుంది కదా. వాట్ ఇట్ ఇలా మనం టెక్స్ట్ షాడో అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకే, టెక్స్ట్ షాడో దీనికి ఈక్వివాలెంట్ గా మనం టెక్స్ట్ కి ఎలా అయితే అప్లై చేస్తున్నామో బాక్స్ కూడా బాక్స్ షాడో అని ఉంది. నేను బాక్స్ మోడల్ చెప్పేటప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? జస్ట్ గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ, దెన్ విల్ గో ఫర్ ద అనదర్ ప్రాపర్టీ. ఓకే, సో ఇవన్నీ మీకు గుర్తుండాలంటే యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ ఆల్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్. ఇవన్నీ ఏంటంటే టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అనమాట. Okay, right. And we have orientation. Okay, and we have shadow, and we have alignment. Okay, now let us see some background properties. This will be very interesting. Okay, ఇప్పుడు నేను ఈ కంప్లీట్ కంటెంట్ కి బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలి. ఓకే, కంప్లీట్ కంటెంట్ కి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ దేర్ ఇస్ ఎ ప్రాపర్టీ కాల్ బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్. సో దీనికి ఏంటంటే సేమ్ మనం కలర్ ఎలా అయితే మెన్షన్ చేసాము కలర్ కి, సో కలర్ కి ఇక్కడ మనం నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు, హెక్సాడెసిమల్ కోడ్ లేదంటే ఆర్జీబీ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు కదా. సేమ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కి కూడా మనం సేమ్ సిమిలర్ గా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను ఐల్ జస్ట్ గివ్ ద రెడ్, ఐల్ మాడిఫై ఇట్ లేటర్ అగైన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ రెడ్ కలర్ లో అయితే ఉంది. ఓకే, రెడ్ కలర్ లో అయితే ఉంది. నాకు ఎంత బ్రైట్నెస్ అవసరం లేదనుకుంటే ఐ విల్ జస్ట్ take the cursor here. I'll not the red, just select some other color. Okay. So ఇది RGB color అన్నమాట. Okay, now it is little bit better, right? ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ మనము కంప్లీట్ అయినా ఇవ్వచ్చు, ఒక పర్టికులర్ లైన్ కైనా ఇవ్వచ్చు, ఎలా అయినా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, so let me design a simple button here. Okay, button key we will use the button class name button read mode. Okay, read mode. So ఇక్కడ మనకు జస్ట్ ఒక బటన్ అయితే ఉంది, రైట్? బటన్ అయితే ఉంది. సో హౌ కెన్ వి అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ దిస్ వన్? సో నేను ఈ క్లాస్ నేమ్ యూస్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి క్లాస్ నేమ్. ఓకే, and I'll just give the background color to be this. Okay, background color అయితే నేను ఇలా మెన్షన్ చేస్తాను. Don't worry about this property border. I'll explain this later. I'm just giving them. Okay, border. So I will give the height and width. ఈ ప్రాపర్టీస్ అన్ని మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైట్ వచ్చేసి ఐ జస్ట్ గివ్ 40 పిక్సెల్. విడ్త్ వచ్చేసరికి ఐ విల్ గివ్ 100 పిక్సెల్. ఓకే, కలర్ వచ్చేసరికి ఐ విల్ జస్ట్ గివ్
point, font weight, I will give bold, okay, and border radius I will give 10 pixel, 0 pixel, 10 pixel, 0 pixel. Okay, చూడండి how that we have designing the button. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కి చూపించడానికి మాత్రమే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాపర్టీస్ అన్ని. జస్ట్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద okay, let it be 2 pixel, 10 pixel. Okay, so instead of 100 I'll just give 80. 100. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇప్పుడు మీరు చూడండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనం బటన్ కి ఇలా ఇచ్చాం కదా. సో దేర్ ఆర్ సమ్ అదర్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. ఓకే, దేర్ ఆర్ సమ్ అదర్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ cursor. Okay, so it will be the pointer. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవన్నీ మీరు మర్చిపోండి, ఇంకా ఇప్పుడే కాదు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ గురించి మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తే ఇట్ వోంట్ లుక్ మచ్ గుడ్, రైట్? మనం రియల్ టైమ్ లో ఎలా యూస్ చేస్తామో అలా ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. సో బటన్ కి మనం ఇక్కడ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను, రైట్? సిమిలర్లీ వీ హ్యావ్ సమ్ అదర్ ప్రాపర్టీ కాల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో ఏంటంటే there are multiple things that we can do. Okay, there are multiple things that we can do. One is, okay, first one is we can apply the image, apply the image, apply the image. సో అది ఎలా అంటే యూఆర్ఎల్ మెన్షన్ చేసుకొని మనం ఇమేజ్ అయితే అప్లై చేయొచ్చు. ఓకే, సెకండ్ వే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి, ఓకే, లీనియర్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్ మెన్షన్ చేయొచ్చు. లేదంటే థర్డ్ వే ఏంటంటే రేడియల్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్. ఓకే, లీనియర్ గ్రేడియంట్ అంటే హారిజంటల్ ఆర్ వర్టికల్ గా మనం కలర్స్ అయితే చూపిస్తాం. ఓకే, హారిజంటల్ గా, వర్టికల్ గా. అదే రేడియల్ గ్రేడియంట్ అంటే సర్కిల్ సర్కిల్ గా వస్తుంది. లెట్ us see the example for this. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో యూఆర్ఎల్ ఇమేజ్ అయితే నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. జస్ట్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, జస్ట్ మీకు అర్థం అవడానికి. ఓకేనా? సో ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ అని మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకు ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ కి, టాప్ లెఫ్టా అంటే లెఫ్ట్ టు రైట్ ఆర్ఎల్స్ బాటమ్ టు లెఫ్ట్. మనం ఇక్కడ టువర్డ్స్ లెఫ్ట్ అని మెన్షన్ చేశాను అనుకోండి, ఇట్ విల్ బి టువర్డ్స్ లెఫ్ట్ అండ్ రెడ్ కామా yellow, ఆర్ఎల్స్ రెడ్ కామా బ్లూ. yellow is a good combination, I guess. ఇక్కడ చూడండి బటన్ కలర్, how beautiful it is, right? If I make it black, it will be better, right? How beautiful it is, the button. Okay, so the other properties కూడా ఉన్నాయి. So and hover. Okay, and hover, I'll just make the same. మీరు don't worry, again I'm saying this is just for అండర్స్టాండింగ్, మనం ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది. ఓకే, this will be, ఓకే. సో ఇప్పుడు నేను మౌస్ తీసుకొని వెళ్తే దెన్ యూ కెన్ సీ ద కలర్ మ్యానిపులేషన్. కర్సర్ వెళ్తే కలర్ అయితే చేంజ్ అవుతుంది. సేమ్ మనము బార్డర్ రేడియస్ కూడా చేంజ్ చేయొచ్చు. సో హోవర్ లో 2 pixel, 10 pixel, 10 pixel. సో ఇప్పుడు చూడండి ఎలా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో మనం ఏంటంటే లీనియర్ గ్రేడియంట్ మెన్షన్ చేసాం కాబట్టి యూ కెన్ సి లెఫ్ట్ వచ్చేసి ఎల్లో కలర్, రైట్ వచ్చేసి రెడ్ కలర్. టువర్డ్స్ లెఫ్ట్ మెన్షన్ చేశాను కాబట్టి రెడ్ వచ్చేసి రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే నేను ఇక్కడ టువర్డ్స్ రైట్ అని మెన్షన్ చేశాను అనుకోండి, ఓకే, దెన్ ఎల్లో విల్ బి ఆన్ ద రైట్ సైడ్, రెడ్ విల్ బి ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకేనా? అదే నేను టు బాటమ్ అని మెన్షన్ చేస్తే టాప్ నుంచి బాటమ్ ఉంటుంది. టాప్ లో రెడ్ కలర్, బాటమ్ లో ఎల్లో కలర్. అదే నేను టు టాప్ అని మెన్షన్ చేశాను అనుకోండి, రివర్స్ అయితే ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం 2 కలర్స్ అనే కాదు, మల్టిపుల్ కలర్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. బట్ మల్టిపుల్ కలర్స్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ లుక్ వెరీ అగ్లీ, రైట్? సో బ్లూ. సో ఇక్కడ మనం మల్టిపుల్ కలర్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. బట్ చాలా గలీజ్ గా ఉంటుంది, రైట్? చాలా అంటే ఇట్ వోంట్ లుక్ గుడ్ ఎట్ ఆల్, మల్టిపుల్ కలర్స్. ఓకే, బట్ యూ కెన్ మెన్షన్ మల్టిపుల్ కలర్స్. మనం ఎక్కడైనా యూస్ఫుల్ గా ఉన్న ప్లేసెస్ లో మనం మల్టిపుల్ కలర్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, ఐ జస్ట్ రిమూవ్ దిస్. మీరు ఎన్ని కలర్స్ అయినా మెన్షన్ చేయొచ్చు, గ్రీన్ కానీ బ్లూ, పింక్. సో ఇలా మనం మల్టిపుల్ కలర్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. బట్ చూడండి ఎంత అసలు క్లియర్ గా లేదు కదా, రైట్? సో అందుకనే మల్టిపుల్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయరు, ఓన్లీ మాక్సిమం 2 కలర్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. బట్ రిక్వైర్మెంట్ ఉంటే రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మనం మ్యానిపులేట్ అయితే చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇవన్నీ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడే అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో నెక్స్ట్ సెషన్ లో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి ఇంకా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే అర్థమైంది కదా, వెరీ సింపుల్. మనం టెక్స్ట్ కలర్ ఎలా అయితే అప్లై చేస్తామో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సేమ్ గా అప్లై చేస్తాం. దేర్ వోంట్ బి ఎనీ మచ్ డిఫరెన్స్. గాట్ ఇట్? క్లియర్? సూపర్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. సో యూ విల్ రిమెంబర్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ ప్రాపర్లీ. స్టాప్ ద రికార్డింగ్.